విశాలాంధ్ర విలేకరులను దూషించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరసన. పెద్ద ఎత్తున పాల్గొన్న పాత్రికేయులు. ఒక్క నిమిషం అండి, కలెక్టర్ గారు సిసి సార్ మాట్లాడుతున్నారు. కలెక్టర్ గారు లైన్ లో ఉండండి సార్. హలో హలో సార్, నీ పేరేమిటి? సార్ నమస్తే సార్. నీ పేరేమిటి? మా పేరు సురేష్ సార్. ఎస్ సురేష్. తహసీల్దార్ ఆఫీస్ లో కనిపిస్తే, అగ్రికల్చర్ ఆఫీస్ లో కనిపిస్తే కేసు పెడతాను నేను, అర్థమైందా? నెక్స్ట్ టైం నుంచి మీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కి ఎవరైనా ఇబ్బంది పెడితే ఓకే సార్. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తాను నీ గురించి, అర్థమైందా? ఓకే సార్. లేపేస్తాను నేను. ఓకే సార్. మీకు అర్థం అవ్వదు. ఆవిడ చెల్లి, ఇప్పుడు నుంచి అర్థం చేసుకో మీరు, అర్థమైందా? ఓకే సార్. ఎట్లా లేపుతాను నేను? నేను ఏం చెప్తున్నా, నేను పిల్లల వరకు వెళ్తాను నేను. ఓకే సార్. మొత్తం మీ హిస్టరీ కనుక్కొని ఓకే సార్. మీ అక్రెడిషన్ కూడా చేస్తాను. ఆ విశాలందరూ రిపోర్టర్ కూడా చెప్పు. ఓకే సార్. పిఎం కిసాన్, ఆ పైప్, యూరియా అన్ని చూస్తాను నేను ఇప్పుడు. ఓకే సార్. ఇప్పటి నుంచి నెక్స్ట్ టైం నుంచి మీరు ఫోన్ చేస్తే మీరు అర్థం చేసుకో, ఆవిడ చెల్లి. ఓకే సార్. ఒక ఎంక్వైరీ రిపోర్ట్ కాన్స్టిట్యూట్ చేద్దాం ఈ పీడిఐసిడిఎస్ ద్వారా. లేపిస్తే బాబు మీకు అర్థం అవ్వదు. 100 మంది ప్రెస్ రిపోర్టర్ తో మీ గురించి మాట్లాడతాను నేను, ఓకే సార్. అర్థమైందా? ఓకే సార్. ఒకసారి డిఓ ద్వారా చెక్ చేయి, పిల్లలు ఏం స్కూల్లో చదువుతారు. ఎస్ఐ ద్వారా కూడా, ఇంటెలిజెన్స్ ద్వారా చెక్ చేయి, పిల్లలు ఏం స్కూల్లో చదువుతారు. బాబు చూసుకో, ఇప్పుడు మీరు మొత్తం ట్రాక్ చేస్తాను నేను. ఏమైనా ఉంటే రాయి మీరు పేపర్లో, చెత్త పేపర్ చెత్త రాయి, ఏమైనా ఉంటే రాయండి. ఆంధ్ర విలేకరుల పట్ల చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ చేసిన వ్యాఖ్యలు, చేసిన బెదిరింపులు మొత్తం పత్రికా స్వేచ్ఛ పైనే గొడ్డలు వేటు లాంటిది. ఆయన వ్యవహార శైలిని, ఆయన వ్యాఖ్యల్ని తిరుపతి ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక జిల్లా మేజిస్ట్రేట్ హోదాలో ఉన్న ఐఏఎస్ గారు ఆ తరహాలో విలేకరులకి కాల్ చేసి మరి ఏ మాత్రం సమర్థనీయం కాని వ్యాఖ్యలు ఉన్నాయో చాలా చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. గతంలో ఎవరు కూడా ఒక ఐఏఎస్ హోదాలో విలేకరులు ఈ స్థాయిలో బెదిరించిన దాఖలాలు లేవు. నిజంగా విలేకరు తప్పు చేసి ఉంటే లీగల్ గా ప్రొసీడ్ అవ్వచ్చు, దాన్ని ఖండించవచ్చు, అతను నోటీస్ ఇవ్వచ్చు, పరువు నష్టం దావా వేయచ్చు, పోలీస్ కేసు పెట్టచ్చు. అది ప్రూవ్ అయితే అతను శిక్ష అనుభవిస్తాడు. కానీ అవన్నీ పక్కన పెట్టి మెజిస్ట్రేట్ హోదాలో ఉన్న కలెక్టర్ గారు ఈ పిల్లల వరకు వెళ్తా నేను ఎంత వరకు భావ్యం. ఒకరి తప్పు కూడా చేసి ఉండొచ్చు. పిల్లల వరకు వెళ్తాను, మీ పిల్లల వరకు వెళ్తాను, పిల్లలు ఎక్కడుండొచ్చో కనుక్కోండి అని లైన్ లో పెట్టి మరి డిఈఓతో మాట్లాడడం, ఇవన్నీ కూడా అత్యంత బెదిరింపు ధోరణులు. ఇట్లాంటి వ్యాఖ్యల ద్వారా మీరు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు అంటే, విలేకరులు ఏమన్నా తప్పుడుగా వార్తలు రాస్తే అట్లాగే వాళ్ళ కుటుంబాల వరకు వెళ్ళొచ్చు, వాళ్ళ ఫ్యామిలీస్ వరకు వెళ్ళొచ్చు అన్న సందేశాన్ని మీరు ఇవ్వబోతున్నారా? చాలా చాలా ఆక్షేపణీయం. వెంటనే సిఎస్ గారు ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఆ ఆడియో రికార్డు మీరు పరిశీలించండి. ఆ తరహాలో విలేకరుల్ని దూషించిన, బెదిరించిన దాఖలాలు ఇప్పటి వరకు చరిత్రలో లేదు. ఆయనకి భాష ప్రాబ్లం ఉంటే వేరే ఉద్దేశం, ఆయనకి భాష ప్రాబ్లం ఉన్నా ఆయన ఉద్దేశం అక్కడ భాష కాదు, ఆయన ఇంటెన్షన్ వేరు. అత్యంత తీవ్రంగా హెచ్చరించాలన్న ఉద్దేశంతోనే ఆయన ఆ స్థాయిలో ఫోన్ చేసి మరీ మాట్లాడడం జరిగింది. వెంటనే సిఎస్ గారు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పైన చర్యలు తీసుకోవాలని తిరుపతి ప్రెస్ క్లబ్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.